హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో కొంచెం హెల్త్ బాగోలేదు, నాకు వీడియోస్ ఏమి తీయలేకపోయాను. కొన్ని క్లిప్పింగ్స్ ఉన్నాయి ఈ వీడియోలో, నేను వాటిని యాడ్ చేసి మీకు చూపిస్తాను. సో మీరు స్కిప్ చేయకుండా ఇలానే కంటిన్యూగా చూడండి. సో ఇప్పటి వరకు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ అండి. సో ఈ వీడియో కొత్తగా ఎవరైతే చూసిన వాళ్ళు ఉన్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. అండ్ ఈరోజు వచ్చేసి దివ్యన బర్త్డే ఉంది. సో తనకి విష్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. మీరు కూడా మీ బ్లెస్సింగ్స్, విషెస్ని కామెంట్స్ ద్వారా తెలియజేయండి. సో ముందుగా మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే దివ్యన. ఇలాంటి పుట్టినరోజులు ఇక ముందు ముందు చాలా జరుపుకోవాలని, ఇండస్ట్రీలో ఒక మంచి గుర్తింపు రావాలి నీకు. సో నువ్వు అనుకున్న డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వాలి. సో నీ డ్రీమ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నీకు త్వరలో రావాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానురా. లవ్ యూ. రియల్లీ మీతో అంటే ట్రావెల్ చేస్తున్నప్పుడు సో పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. దానికి నిజంగా ఆ భగవంతునికి నేను థ్యాంక్ యూ చెప్పుకోవాలి. అంటే ముందుగా నేను కనెక్ట్ అయింది ఉమా వదినకండి. సో దాని తర్వాత 2.5 years తర్వాత నేను అంటే ఒక సంకల్పంతో వాళ్ళని ఎలాగైనా కలవాలి పర్సనల్గా అనుకొని నేను వాళ్ళని అప్రోచ్ అవ్వడం జరిగినది. ఆఫ్టర్ 2.5 years తర్వాత నేను వాళ్ళని కలిశాను. దాని తరువాత చందు అన్నయ్య, మధు అన్నయ్య వాళ్ళకు మా వారితో ఏర్పడిన బాండింగ్ అయితే అసలు రియల్లీ ఆసమ్ అండి. సో వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తున్నాను, ఆ రిలేషన్షిప్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారనమాట. ఒకరికొకరు అంటే రెస్పెక్ట్ చాలా ఉంది. వదిన వాళ్ళతో నాకు కూడా అలానే ఏర్పడింది. అండ్ మా పిల్లలకు దీవెన, యోధ, అన్న దీవెన్ బాబు వీళ్ళందరితో కూడా సో మంచి బాండింగ్ ఏర్పడిందండి. ఎక్కడికి వెళ్ళినా అందరం కలిసి వెళ్దాము, ఎంజాయ్ చేద్దాము. సో మీ సపోర్ట్ కూడా, మీ బ్లెస్సింగ్స్ కూడా మాకు చాలా హ్యాపీని ఇస్తున్నాయి. మీరందరూ కూడా ఇదే కోరుకుంటున్నారు, ఎప్పుడు ఇలానే ఉండాలని చెప్పేసి కామెంట్స్ ద్వారా మీ ఒపీనియన్ని షేర్ చేసుకుంటున్నారు. దానికి చాలా థ్యాంక్ యూ. అంటే ఇలానే సపోర్ట్ చేయండి. ఇలా ఎవరైనా కొత్తగా ఛానల్స్ క్రియేట్ చేసుకుంటున్నారు వాళ్ళందరికీ కూడా మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉంటుందని కోరుకుంటున్నాను. సో వీడియో స్కిప్ చేయకుండా కంటిన్యూగా వాచ్ చేయండి. థ్యాంక్ యూ. గోరింటాకు పెట్టుకున్నానండి. ఆషాఢ మాసం కంప్లీట్ అయిపోతుంది కదా, సో మళ్ళీ ఒక్కసారి గోరింటాకు తెప్పించుకొని పెట్టుకోవాలనిపించింది. సో నేను ఇక్కడ గోరింటాకు పెట్టుకున్నాను. దీనివల్ల హెల్త్ బెనిఫిట్ కూడా ఉందండి, బాడీలో హీట్ని తగ్గిస్తుంది మెయిన్గా. ఇక్కడ వచ్చేసి నేను స్టార్టింగ్లో తీసిన వీడియో అండి ఇది. సో ఇది మీకు చూపెట్టలేదని చెప్పేసి దీన్ని ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. అప్పుడు నాకు రింగ్ లైట్ కూడా లేదు, నేనే వీడియో తీసుకొని మళ్ళీ కుకింగ్ చేసుకుంటూ వీడియో తీయాల్సి వచ్చేది. సో నేను ఇక్కడ ఉప్మా చేసుకుంటున్నానండి. సో ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని కొంచెము పోపు గింజలు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్స్ అన్నీ వేసేసుకున్నాను. అండ్ ఇష్టం ఉన్న వాళ్ళు పల్లీలు అండ్ క్యారెట్స్ కూడా వేసుకుంటారు. సో అవి వేగిన తర్వాత వాటర్ యాడ్ చేయాలండి. వాటర్ మరుగుతున్నప్పుడే మనం సాల్ట్ కూడా యాడ్ చేయాలన్నమాట. నేను ఇక్కడ బొంబాయి రవ్వ యూస్ చేస్తున్నాను. ఒక్కొక్కసారి బొంబాయి రవ్వ యూస్ చేస్తాను, ఒక్కొక్కసారి గోధుమ రవ్వ యూస్ చేస్తాను. సో అంటే ఇష్టం, మా వారు ఏది అడిగితే అది చేస్తూ ఉంటాను అనమాట. సో ఒక్కొక్కసారి బొంబాయి రవ్వ, ఒక్కొక్కసారి గోధుమ రవ్వ యూస్ చేస్తాను. బొంబాయి రవ్వ యూస్ చేశాను నేను ఇప్పుడు. సో అది కంప్లీట్ అవ్వగానే సర్వ్ చేసుకోవడమే. సో వేడివేడిగా ఉన్నప్పుడు తింటేనే బాగుంటుందండి. చల్లారిన తర్వాత ఉప్మా అస్సలు తినలేము. అసలు ఉప్మా అంటేనే చాలామందికి ఇష్టం ఉండదు. బట్ కాకపోతే ఎప్పుడు టిఫిన్స్కి ఏమీ రెడీగా లేనప్పుడు ఇన్స్టెంట్గా త్వరగా అయిపోయేది ఏదన్నా ఉంది అంటే అది ఉప్మానే. అందుకోసమనే నేను ఉప్మా చేశాను. ఆ రోజు మాకు కుదరలేదనమాట, టిఫిన్స్కి ఏం చేయడానికి రెడీగా లేకుండే, అందుకోసమని చేయాల్సి వచ్చింది. ఇక్కడ వచ్చేసి తిను మా మేడ్ అండి. సో మా ఇంట్లో 7.5 yearsగా వర్క్ చేస్తుంది. మాకు చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. మేము అవుటింగ్కి వెళ్ళినప్పుడు కానీ ఇల్లు చూసుకోవడము, తన కీస్ ఇచ్చేసి వెళ్తాను. తను చాలా నీట్గా ఉంచుతుంది, చెట్లకి నీళ్ళు పోస్తుంది. మా మౌంటీ గార్డ్ని కూడా చాలా కేర్ తీసుకుంటుందండి. మేము అవుటింగ్కి వెళ్ళినప్పుడు, ఇబ్బంది అవుతున్నప్పుడు, జర్నీస్ చేయడానికి లాంగ్ టూర్కి వెళ్ళినప్పుడు తను ఉంచుకుంటుంది అనమాట. తన దగ్గర తీసుకెళ్ళిపోతుంది. అలా చిన్న పాప కూడా చాలా కేర్ తీసుకుంటుంది. తనకి 2 అమ్మాయిలు. పెద్ద పాప వచ్చేసి ఇంటర్ 2nd year చదువుతుంది, చిన్న పాప 9th class. తను కూడా చాలా టాలెంటెడ్ ఇద్దరు. పెద్ద పాప అన్నీ ఏంటి అదమ్మా జ్యువెలరీస్ అవన్నీ కూడా చేస్తుంది కదా.
సో అవి చేస్తుంటుంది అనమాట, హ్యాండ్ మేడ్వి చేస్తుంటుంది. చిన్న పాప అయితే ఫుల్ యాక్టివ్, ఇంకా తను డ్యాన్స్ కానీ అన్ని వీడియోస్ చేస్తుంది, చాలా బాగా చేస్తుంది ఇన్స్టాలో. అండ్ యాదమ్మ ఎలా అనిపించింది మన ఛానల్ చూసావా? చూసానమ్మా, మంచిగా ఉన్నాయి. మంచిగా ఉన్నదా? సో సబ్స్క్రైబ్ చేయించుకున్నావా మరి? పాపతో చేయించావా? చేయించాను. ఓకే, మీ చుట్టాలకు కూడా చెప్పు, అందరికి షేర్ చేయమని, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు. ఓకేనా? థ్యాంక్ యూ అండి. హాయ్ మౌంటీ, అయిపోయిందా నీ వాకింగ్? అయిపోయిందా? రిలాక్స్ అవుతాడండి. ఇంకా వాడు బయటకు వెళ్ళేసి వచ్చాడంటే ఫుల్ రిలాక్స్ అవుతాడు. మీకు మొన్న బ్లాగ్ లో చెప్పాను, వాడిని వాకింగ్కి వెళ్ళి రాగానే ఎలా ఉంటాడు అనేది, ఫ్రీగా ఉంటాడని చెప్పాను కదా, ఆ రోజు చూపించలేకపోయాను. మౌంటీ, ఏం చేసి వచ్చినవరా బయటకు వెళ్ళి? వెళ్ళిన తోకలాగా వస్తావు. వీనికి కూడా కొంచెం పీపుల్ ఉండాలండి, ఎక్కడికి వెళ్ళినా కూడా అందరు ఉండాలి. అందరు ఉన్న ప్లేస్ లోనే ఉంటాడు అనమాట, ఒక్క రూమ్ లో కూడా ఉండడు. సో ఒంటరిగా మేము ఎక్కడ కూర్చుంటే అక్కడికి వచ్చేస్తుంటాడు, ఇటు వెళ్తే అటు వెళ్తుంటాడు అనమాట. హాయ్ జషు. హాయ్ ఆల్, హౌ ఆర్ యు? ఏం చేసావు ఈరోజు చెప్పు నాకు. ఫైర్ ట్రీ. ఏంటి, దేంతో చేసావు అవి? క్లేతో. ఓహో, సూపర్. ఫైర్ ట్రీ. ఓకే లైట్నింగ్ కార్. ఓకే లైట్నింగ్ ట్రీ. ఓకే, లీఫ్ హౌస్. మళ్ళీ చెప్పు ఒకసారి నాకు, ఏంటేంటివి అవి? ఫైర్ ట్రీ, లైట్నింగ్ కార్, ఓకే, లైట్నింగ్ ట్రీ, ఓకే. లీఫ్ హౌస్. లీఫ్ హౌసా? అంటే ఎందుకు అట్లా కలర్స్ బట్టి నువ్వు చెప్తున్నావా? ఓకే. ఎందుకు, స్కూల్లో యాక్టివిటీ ఉందా ఏమైనా? చేస్తున్నా. ఇటుగానే చేసుకున్నావా నీకోసం? సూపర్, బాగుంది.